అంటే అసెంబ్లీలో ఇచ్చేటటువంటి లెక్కలు తప్పులా మీరు? అంటే మీరు రోజు అసెంబ్లీలో మాట్లాడే అన్ని తప్పులా? మీరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,32,000 కోట్లు అప్పయిందని చెప్పి క్లియర్ గా ఇచ్చి మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పయింది, బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు. ఎస్, మా మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ యనమల రామకృష్ణుడు గారు, మీరు బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు? మా తరపున బొగ్గన గారు వస్తారు, మీ తరపున మీరు రండి, ఎక్కడ పెడదామో చెప్పండి. బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము అప్పులు తీసుకొని వచ్చి ఏం చేసాం, మీరు అప్పులు తీసుకొని వచ్చి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేశారో చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం. అయినా ఏమయ్యాడు పయ్యావుల కేసు? ఆయన కదా రావాల్సింది, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి రావాలి కదా. నువ్వు ఎప్పుడో జమాన్లో ఆర్థిక శాఖ మంత్రి కదా, ఏం ఆయనకి లోకేష్కి అది మధ్య పట్టలేదంటున్నారు, అందుకని ఆయన ముందు పెట్టకుండా నిన్ను ముందు పెట్టారా? సమానం చెప్పాలి. ఎందుకంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లెక్కలతో సహా చెప్తే దానికి మరి